అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. లాస్ట్ క్లాస్లో మనం ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్లో మనం దాని కంటిన్యూషన్ మాట్లాడుకుందాం. ప్రీవియస్ క్లాస్ ఎవరైనా వాచ్ చేయకపోతే వెళ్ళి వాచ్ చేయండి, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ టైమ్ లైన్ ఆర్డర్లో వెళ్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. సో యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ 1947 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీనే ఉందన్నమాట. 1947 నుంచి అరౌండ్ ఇప్పుడు 1977 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ 30 years ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ తర్వాత ఒక 2 years అనమాట, 77 నుంచి 79 వరకు జనతా పార్టీ వచ్చింది మధ్యలోకి. మళ్ళీ ఏమైంది అంటే ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఫస్ట్ నెహ్రూ గారు ఉండేది, ఆ తర్వాత ఇందిరాగాంధీ ఉండేవారు, ఆ తర్వాత మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఉన్నారు కొన్నాళ్ళు, అండ్ ఆ తర్వాత ఇప్పుడు రాజీవ్ గాంధీ స్టేజ్కి వచ్చిందనమాట. ఓకే, సో 1984 దగ్గర ఆగిపోయాం కదా. సో 1984 నుంచి మళ్ళీ 1985 87 వరకు విపి సింగ్ గారు ఉన్నారనమాట ఫైనాన్స్ మినిస్టర్గా. అండ్ ఈయన పార్టీ వచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉంది రాజీవ్ గాంధీ. ఇక్కడ చూడండి, టైం పీరియడ్ కంప్లీట్ 1 year tenure లేదనమాట. ఇక్కడ 84 to 85 ఉంది, కానీ డిసెంబర్ టు జనవరి చాలా తక్కువ టైం ఉందన్నమాట. నెక్స్ట్ జనవరి తర్వాత మళ్ళీ మార్చ్ వరకే ఉంది. మార్చ్ నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు, అంటే ఈ టైం పీరియడ్లో ఒక బడ్జెట్ ప్రవేశపెడితే నెక్స్ట్ బడ్జెట్ వచ్చి మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ బడ్జెట్ అనమాట. అంటే బడ్జెట్ ఇక్కడ బ్రేక్ అవుతూ రిపీటెడ్గా బడ్జెట్స్ మారుతూ వచ్చాయన్నమాట. దీనికి రీజన్ మీకు ఎవరికైనా తెలుసా, ఎందుకు అలా జరిగింది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీని గురించి మనం ఇన్ ఫర్దర్ షార్ట్స్లో మాట్లాడుకుందాం. ఓకే, సో విపి సింగ్ గారు ఏంటంటే ఈయన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఈయన టర్మ్లో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టారనమాట. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్. During his term, Small Industries Development Bank to support small scale industries was announced. Okay, he also introduced export incentives and the modified value added mod VAT. ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది, mod VAT. అండ్ ఆల్సో ఏ మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ అనమాట. ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ ఆల్సో హీ కేమ్ అప్ విత్ సెవెరల్ స్కీమ్స్ అనమాట, ప్రోపో స్కీమ్స్ సచ్ as యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ మున్సిపల్ స్వీపర్స్ కావచ్చు, సబ్సిడైజ్డ్ బ్యాంక్ లోన్స్ రిక్షా వాళ్ళకి కావచ్చు, అట్లా అనమాట. January 24, 1987లో ఈయన ఇచ్చిన బడ్జెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్గా రాజీవ్ గాంధీ ఉన్నారు. సో ప్రైమ్ మినిస్టర్ కూడా రాజీవ్ గాంధీ, అండ్ పార్టీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చాలా తక్కువ టైం చూడండి. సో అరౌండ్ 5 months అనమాట. ఈయన ఏం చేశారు అంటే కార్పొరేట్ ట్యాక్స్, ఇప్పుడు మనం మినిమల్ ఆల్టర్నేట్ ట్యాక్స్ అని అంటున్నాము. సో అది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇన్ హిస్ బడ్జెట్ స్పీచ్ ఫర్ 87 to 88 ఆయన ఏంటంటే హీ ప్రపోజ్ టు లాంచ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ హౌస్ డెవలప్మెంట్ కావచ్చు, పర్టికులర్ హౌసింగ్ ఫర్ ఎకనామికల్ వీక్ సెషన్స్ కావచ్చు, అంటే ఇల్లు నిర్మాణం, ఇల్లు కన్స్ట్రక్షన్స్కి కావచ్చు. నెక్స్ట్ వచ్చి రాజీవ్ గాంధీ అనమాట ఫైనాన్స్ మినిస్టర్. ఇంతకుముందు విపి సింగ్ ఉండేవారు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఓకే, సో ఇప్పుడు రాజీవ్ గాంధీ అనమాట. 87 నుంచి 87 వరకు, అంటే అరౌండ్ జాన్ టు జూలై 5 months అనమాట. ఓకే, సో ఆయన ప్రైమ్ మినిస్టర్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్. ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట ఈ 5 monthsకి. ఈయన అండర్లో కోఆపరేటివ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాన్ని లేటర్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఆల్సో తన బడ్జెట్లో 87-88 బడ్జెట్లో ప్రపోజ్ చేశారనమాట టు లాంచ్ ఎ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ హౌస్ డెవలప్మెంట్ అండ్ పర్టికులర్ హౌసింగ్ ఫర్ ఎకనామికల్ వీక్ సెషన్, అంటే ఎకనామిక్గా వీక్గా ఉన్న పీపుల్కి కావచ్చు, ఇట్లా హౌస్ డెవలప్మెంట్స్ కావచ్చు. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారనమాట, అవన్నీ కట్టివ్వడం పేదలకు. సో రాజీవ్ గాంధీ తర్వాత ఇప్పుడు ఎన్డి తివారీ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఉన్నారు. ఆ 5 months అయిపోయాక మళ్ళీ జూలై నుంచి జూన్ అరౌండ్ 1 year కదా. సో ఈ టైంలో బడ్జెట్ ఆమోదం తీసుకొచ్చింది, అంటే బడ్జెట్ని తీసుకొచ్చింది ఎన్డి తివారీ అనమాట. ఓకే, ఎన్డి తివారీ ప్రొవైడెడ్ 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ టు ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ అండ్ రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్ ఫ్రమ్ 12 to 9%. ఈయన
ఇన్కమ్ ట్యాక్స్ 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ని ప్రొవైడ్ చేసేవారనమాట. టు ఎక్స్పోర్ట్ ప్రాఫిట్, అలాగే ఇంట్రెస్ట్ని తగ్గించడానికి అనమాట. 12% ఉన్న ఇంట్రెస్ట్ 9%కి చేసేవారు. ఓకే, ఆన్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ టు బూస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ మెషినరీ అండ్ రా మెటీరియల్ అండ్ మెషినరీని ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఎన్డి తివారీ తర్వాత 25 జాన్ 1888 నుంచి మళ్ళీ 2 డిసెంబర్ 1989 వరకు ఎస్డి చవాన్, శంకరో బౌరో చవాన్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ వచ్చి రాజీవ్ గాంధీ. ఓకే, పార్టీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని. సో ఎస్బి చవాన్ ఈ పర్సన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన బడ్జెట్ వచ్చాక ఈయన టెన్యూర్లో ఏం జరిగిందంటే ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారనమాట. దాన్ని జవహర్లాల్ నెహ్రూ రోజ్గర్ యోజన ప్రోగ్రామ్. సో అండ్ అలాగే ఇక్కడ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కొన్ని ఎగ్జామ్షన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట. సో టిల్ సమ్ సర్టెన్ లిమిట్స్ వరకు. అండ్ ఈ చవాన్ తర్వాత మధుదందేవేత్ ఈ పేర్లు మనం ఎక్కువగా వినుండం కదా. సో ఈయన వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్గా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మారారు చూడండి, రాజీవ్ గాంధీ ఉండేది. సో ఇక్కడ వచ్చి విపి సింగ్. సో పార్టీ జనతా పార్టీ వచ్చింది, నేషనల్ ఫ్రంట్ జనతా దళ్ వచ్చింది. విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో పార్టీ వచ్చి జనతా దళ్ వచ్చింది. ఈయన టైం పీరియడ్ ఎంత అంటే 89 to 90, అరౌండ్ 11 months. అవునా? సో డిసెంబర్ 1989 to నవంబర్ 1990. మధు దందేవేత్. సో మధు దందేవేత్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉంది కదా, ఇది అబాలిష్ చేశారనమాట. ఓకే, అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ ఎస్బిఐ దీన్ని సెటప్ చేశారనమాట. ఓకే, సో ఈయన తర్వాత యశ్వంత్ సింగ్ వచ్చారు. అప్పుడు పార్టీ మారింది, సమాజ్వాదీ జనతా పార్టీ, ఎస్జేపీ, సమాజ్వాదీ జనతా పార్టీ. ఓకే, చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో టైం పీరియడ్ వచ్చి 90 to 91. ఓకే, ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి యశ్వంత్ సింగ్ అనమాట. యశ్వంత్ సింగ్. సో ఇక్కడ ఏమైంది, హీ లేడ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్ ఇన్ ద ఇంటీరియం బడ్జెట్ ఇన్ 1991. అంటే టెంపరీ బడ్జెట్ అనమాట ఇది కూడా. ఓకే, 1991లో టెంపరీ బడ్జెట్ని రిలీజ్ చేశారు. సో 90 to 91 సమాజ్వాదీ పార్టీ ఉంది కదా, దాని నుంచి మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సీ పార్టీ వచ్చిందనమాట నెక్స్ట్ పవర్లోకి. అప్పుడు పివి నరసింహారావు గారు వచ్చారు ప్రైమ్ మినిస్టర్గా. సో ఇక్కడ మన్మోహన్ సింగ్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. సో ఈ పర్సన్ వచ్చి బడ్జెట్ని ప్రవేశపెట్టారు 21 జూన్ 1991లో. అంటిల్ 16 మే 1996 వరకు బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఈ పర్సన్ది అనమాట. ఓకేనా, మన్మోహన్ సింగ్ గారిది. మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే తన టెన్యూర్లో ఇది ఎల్పిజిఎం అనేది తీసుకొచ్చారనమాట, లైక్ లిబరేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ పాలసీ అనేది. సో ఇదేంటి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి ఫోకస్ చేస్తుంది అనమాట, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ రెడ్యూసెస్ ఫిస్కల్ డిఫెక్ట్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ట్రేడ్ పాలసీ రిఫార్మ్స్. సో దీని తర్వాత మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ పోయి మళ్ళీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ వచ్చింది. సో ఇక్కడ జశ్వంత్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో 96 మే జూన్ 1 month అనమాట, అరౌండ్ 1 month కూడా కాదు, అవునా. సో ఈ టైం పీరియడ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అండ్ హీ హాస్ అ డిస్టింక్షన్ ఆఫ్ సర్వింగ్ యాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ద షార్టెస్ట్ స్పాన్. ఇంత తక్కువ ఫైనాన్స్ మినిస్టర్గా ఎవరు లేరనమాట టైం పీరియడ్లో. సో ఈయన ఉన్నారు ఇప్పటి వరకు, ఇంత షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైం పీరియడ్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఈ పర్సనే ఉన్నారు. 1 month కూడా కంప్లీట్గా లేరని చెప్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ తర్వాత టీఎంసీ పార్టీ వచ్చింది మళ్ళీ రూలింగ్లోకి. సో హెచ్డి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి. సో జూన్ 1996 నుంచి 97 ఏప్రిల్ వరకు ఉంది టైం పీరియడ్ అనమాట. ఓకే, హీ లాంచ్ ద ట్యాక్స్ రిఫార్మ్ ప్రోగ్రామ్ టు టాక్టైల్ రైజింగ్ ఫిజికల్ డిఫిసిట్. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అండ్ హీ ఆల్సో ప్రపోజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఐడిఎఫ్సిని ప్రపోజ్ చేశారనమాట ఎస్టాబ్లిష్ చేయడానికి. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇందర్ కుమార్ గజ్రల్ అంట. ఓకే, సో ఈయన తర్వాత మళ్ళీ 1 మే 1997 to 98 వరకు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ టీఎంసీ పార్టీయే
రూలింగ్లో ఉంది. ఇందర్ కుమార్ గజ్రల్, ఈ పర్సన్ ఇందర్ కుమార్ గజ్రల్. ప్రీవియస్గా ఎవరు? హెచ్డి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఇందర్ కుమార్ గజ్రల్, ఆ తర్వాత కూడా ఈయన అనమాట. ఈయన ఈ రోడ్ మ్యాప్, ఎకనామిక్ రిఫార్మ్ గురించి రోడ్ మ్యాప్ని ప్రజెంట్ చేశారనమాట. ఇది ఒక డ్రీమ్ బడ్జెట్ అనమాట. సో ప్రపోజ్ లోవరింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, రిమూవింగ్ సర్చార్జ్ ఆన్ కోఆపరేటివ్ ట్యాక్స్ మీద సర్చార్జ్ రేట్స్ రిమూవ్ చేయబడుతుంది. అండ్ కోఆపరేటివ్ ట్యాక్స్ రేట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి అనమాట దీనివల్ల. సో చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బీజేపీ వచ్చింది ఇక్కడ. సో యశ్వంత్ సింగ్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్, అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో 98 నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు, కంప్లీట్ 1 year కాదు, 1 year కన్నా కొంచెం ఎక్కువ. సో అక్కడి వరకు ఒక బడ్జెట్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బడ్జెట్ అలా. సో ఈయన ఐటీ సెక్టార్కి ఒక ట్యాక్స్ హాలిడే లాగా తీసుకొచ్చారనమాట. ట్యాక్స్ హాలిడే ఐటీ సెక్టార్ పీపుల్కి. అండ్ ఆల్సో మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, మోడ్ వ్యాట్ వాజ్ రీప్లేస్డ్ విత్, ఇది ఉండేది ఇంతకుముందు. సో ఇప్పుడు సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్గా చేంజ్ చేశారనమాట దాని పేరుని. మోడిఫైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్గా. అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దేనికి అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి. అండ్ ఆల్సో మార్కెట్ రిస్ట్రక్టింగ్ దీన్ని ఇనిషియేట్ చేసేవారనమాట. సో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా యశ్వంత్ సింగ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ యశ్వంత్ సింగే ఉన్నారు. అండ్ 2002 నుంచి 2004 వరకు ఈయన చేసిన పని ఏంటి, ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అంటే డ్యూరింగ్ హిస్ టర్మ్ ఎలక్ట్రానిక్ ఫిల్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈయన ఏం చేశారంటే ఈ ట్యాక్స్ పేయర్స్కి కొంతవరకు రిలీఫ్ ఇచ్చారనమాట. ఇక్కడ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది కూడా ఎగ్జామ్ చేశారు, 5 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా అలా. ఓకే. ఆల్సో ట్యాక్స్ బ్రేక్ ఆన్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అప్ టు 12,000 per 2 children వాజ్ ఇంట్రడ్యూస్. సో జశ్వంత్ సింగ్ ఉన్నారు. అండ్ పార్టీ వచ్చి బీజేపీ ఉంది కదా. ఆయన తర్వాత 2004లో మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ పార్టీ వచ్చింది. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. సో 2004 to 2008 ఇది కొంచెం ఎక్కువ టైం. ఓకే. ఆ తర్వాత అంటే ఈయన టెన్యూర్లో, ఈయన టైంలో ఏం జరిగింది, ఇది టు ప్రొవైడ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ రూరల్ లేబర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, MGNREGS. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి అండ్ కమెంట్ చేయండి చూద్దాం. ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ వేర్ ఇష్యూడ్, ట్యాక్స్ ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ని ఇష్యూ చేశారంట అలా అనమాట. ఫార్మల్ లోన్స్ వర్త్ 7 lakh crore అని తీసుకొచ్చారనమాట. సో చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి మళ్ళీ 2008 to 2009 మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆ తర్వాత వచ్చి 2009 to 2012 ఓకే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ప్రణబ్ ముఖర్జీ వచ్చారు. డ్యూరింగ్ హిస్ టర్మ్ ఫుడ్ సెక్యూరిటీ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి ఏ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు అనేది ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోండి. ఫుడ్ సెక్యూరిటీ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రణబ్ ముఖర్జీ కాకుండా మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 12 June నుంచి July వరకు. ఓకే. దెన్ మళ్ళీ నెక్స్ట్ వచ్చి చిదంబరం, ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఓకే. ప్రణబ్ ముఖర్జీ టు మన్మోహన్ సింగ్ నుంచి చిదంబరం. ఓకే. 2012 to 2014 వరకు ఇంట్రడ్యూస్డ్ సర్చార్జ్ ఆఫ్ 10% ఫర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ రెడ్యూసింగ్ 1 crore రెడ్యూస్డ్ ఎక్సీడ్ అవుతే దాన్ని ట్యాక్స్ వేస్తారనమాట. 10% సర్చార్జ్ అనేది వేస్తారు. ఈ సర్చార్జ్ అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది. ఓకే. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ఈ స్కీమ్ క్లోజ్ అయిపోయింది. భారతీయ మహిళా బ్యాంక్ BMB భారతీయ మహిళా బ్యాంక్ని ద ఫస్ట్ PSU బ్యాంక్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ వాస్ ఇది ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో 2014 తర్వాత మళ్ళీ 2019 వరకు 14 to 19 వరకు మోడీ గారు ఉన్నారనమాట. సో అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ పార్టీ వచ్చి బీజేపీ మనకు తెలుసు. డ్యూరింగ్ హిస్ టెన్యూర్ 2 big decisions తీసుకున్నారంట. ఒకటి GST, ఇంకొకటి డిమానిటైజేషన్. ఓకే. హీ వాస్ ద ఫస్ట్ FM టు ప్రెజెంట్ ద యూనిఫైడ్ బడ్జెట్ ఇన్ 17 to 18 మర్జింగ్ రైల్వే బడ్జెట్ విత్ సెంట్రల్ బడ్జెట్. సెంట్రల్ బడ్జెట్తో రైల్వే బడ్జెట్ని కలిపి ఇచ్చిన ఫస్ట్ పర్సన్ అరుణ్ జైట్లీ అనమాట. 2017లో హీ చేంజ్ ద ట్రెడిషన్ ఆఫ్ ప్రెజెంటింగ్ ద బడ్జెట్ ఆన్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ February అండ్ మూడ్ ఇట్ టు ఫస్ట్. సో 2019 తర్వాత మళ్ళీ Jan 2019 to 15
షార్ట్ టర్మ్లో పీయూష్ గోయల్ ఈ పర్సన్ ఇచ్చారు బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్గా. సో అప్పుడు మోడీ గారు ఉన్నారు అండ్ బీజేపీ పార్టీ. హీ హెల్డ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఎఫ్ఎం ఫ్రమ్ 2018-19. ప్రెజెంట్ ద ఇంటీరియం బడ్జెట్ ఆన్ Feb 1st. ఎందుకు ఈ బడ్జెట్ అంటే Feb 1st అయినా షార్ట్ బడ్జెట్ని, టెంపరీ బడ్జెట్ని ఇచ్చారనమాట. ఎందుకు? అరుణ్ జైట్లీ యాబ్సెన్స్ వల్ల. ఎందుకు ఆయన యాబ్సెంట్ అయ్యారు అని అంటే సమ్ ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది. సో దానికోసం అనమాట. ద 12,500 రిలీఫ్ టు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇది హైలైట్ చేశారు నా బడ్జెట్లో ఈ టైంలో. ఓకే. అండ్ దెన్ Feb 15, 2019 తర్వాత 31st May 2019 టు Feb 1st 2025 వరకు కంప్లీట్గా ప్రతి ఇయర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఇస్తూ వచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ కదా. సో అప్పుడు మళ్ళీ సేమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పార్టీ అనమాట. షీ వాజ్ ద సెకండ్ ఉమెన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్టర్ ఇందిరా గాంధీ. షీ ప్రెజెంటెడ్ హర్ ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ ఆన్ July 5th, 2019. ఓకే, July 5th, 2019 ప్రజెంట్ చేశారు. సో ఇంటీరియం బడ్జెట్ని 2024 to 2025 వరకు ప్రజెంట్ చేశారనమాట, February 1st, 2024. సో దిస్ వాజ్ ది టెంపరీ ఫైనాన్షియల్ ప్లాన్. ఎందుకు అని అంటే 2024లో లోక్సభ జనరల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల. ఓకే. అండ్ ఫుల్ యూనియన్ బడ్జెట్ వచ్చి 24 to 25 వరకు ప్రజెంట్ చేశారనమాట. అయితే July 23rd, 2024 ప్రజెంట్ చేశారనమాట యూనియన్ బడ్జెట్ని, 2024 to 2025 బడ్జెట్ని. ఇది ఫుల్ యూనియన్ బడ్జెట్ మా, ఇంటీరియం అంటే టెంపరీ బడ్జెట్ కాదు. సో దిస్ వాజ్ హర్ రికార్డ్ అనమాట. 7th కాన్సిక్యూటివ్ బడ్జెట్ని ప్రజెంట్ చేసింది తను. ఓకే. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ మోడీ 3.0 గవర్నమెంట్. మళ్ళీ 2026 to 2027 యూనియన్ బడ్జెట్ని February 1st, 2026 ప్రజెంట్ చేశారనమాట నిర్మలా సీతారామన్ గారు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ లీడింగ్లో బీజేపీ ఉండిందనమాట. ఓకే, కంప్లీట్గా మీకు స్టోరీ అర్థమైంది కదా. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నాకు. ఓకే. అండ్ ఆల్సో మనం మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, దానికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో అబ్రివేషన్స్ అవన్నీ కూడా ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ వాటి గురించి మనం అప్కమింగ్ షార్ట్స్లో మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాని కింద ఈ క్లాస్లో నేను దానికి ట్యాగ్ చేసి పెడతాను, సో దట్ మీకు ఈజీ అవుతుంది చెక్ చేసుకోవడం అనేది. నెక్స్ట్ టాపిక్ గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. Stay tuned to the channel for more updates.